హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 16లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఇప్పటికే మనం పేజ్ నెంబర్ 14, 15 ఈ 2 పేజెస్లో ఉన్న అక్షరాలు అలాగే గుణింతాలు, ఓకే, ఒక గుణింతం ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం లాస్ట్ సెషన్స్లో 2 సెషన్స్లో కూడా చూసాం. అక్షరాలు నేర్చుకున్నాం, అలాగే గుణింతం ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా చూసాం. ఈ సెషన్లో 16వ పేజీలో ఉన్న గుణింతాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఈ పేజీలో టీచ్ చేయడానికంటూ ఏమీ లేదు. ఓకే, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఇది కంప్లీట్గా. ఓకేనా? పేజ్ నెంబర్ 16 ఓపెన్ చేసి దగ్గర పెట్టుకుని ప్రతి గుణింతాన్ని కూడా మీరు 1-2 సార్లు రాస్తూ ఉండాలన్నమాట. వ్రాస్తూ ఉన్నట్టయితే ఆ అక్షరాలు రాయడం అనేది మీకు అలవాటు అవుతుంది. ఓకే, అలాగే వీటిని కంపల్సరీ గుర్తుపట్టాలి. ఒకవేళ మీరు రాయడం అవసరం మీకు లేకపోయినా కూడా, మీరు ఒక బిజినెస్ మ్యాన్ లేదా మీరు ఒక ఎంప్లాయీ, మీరు మాట్లాడడానికే కావాలి లేదా చదవడానికి కావాలి హిందీ అనుకున్నప్పుడు, మీకు రాయడం అవసరం ఉండదు అనుకున్నప్పుడు, మీరు జస్ట్ ఈ అక్షరాలని రికగ్నైజ్ చేయడానికి, ఓకే, గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. ఓకే, గుర్తుపట్టే విధంగా మీరు వీటిని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను కాగుణింతం ఎలా ఫామ్ అవుతుంది అనేది పేజ్ నెంబర్ 15లో నేను చెప్పడం జరిగింది. లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, చూడండి, జస్ట్ గుణింతాలన్నీ కూడా నేను చదువుతూ వెళుతూ ఉంటాను. సో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. ఓకే, ఈ వీడియోలో చెప్పేది ఏమి ఉండదు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు. ఓకే, చూద్దాం. ఖా రెండవ ఖా. ఓకే, ఖా గుణింతం చూద్దాం. అంటే మనం ఆల్రెడీ ఖా గుణింతం లాస్ట్ సెషన్లో చూసాం కాబట్టి ఖా, ఖీ, ఖీ, ఖూ, ఖూ, క్రూ. ఈ క్రూనే క్రీ అని చెప్తాం అనమాట. అయితే జనరల్గా ఏంటంటే ఈ గుణింతాల్లో చాలా అంటే కొన్ని అక్షరాలని మనం ఎక్కడ కూడా ఉపయోగించాం అనమాట, పదాల్లో కూడా ఎక్కడ ఉపయోగించాం. చాలా రేర్గా, ఒకవేళ వచ్చినా కూడా ఎక్కడ బాగా రేర్గా వస్తుంటాయి అనమాట కొన్ని. అలాంటి వాటిలో ఈ క్రీ అనేది కూడా ఒకటి అనమాట. ఓకే, ఈ క్రీ అనేది కూడా ఒకటి. జనరల్గా మనం ఖా, ఖీ, ఖీ, ఖూ, ఖూ, ఓకే, ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ క్రీ అనేది ఎక్కడో కానీ నేను చూసిన గుర్తు కూడా నాకు లేదు యాక్చువల్గా. దాని మీద ఎగ్జాంపుల్ వర్డ్స్ కూడా నేను చెప్పలేను. ఓకే, అలా అంత తక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఖే, ఖై, ఖో, ఖౌ, ఖం, ఖహ. ఓకే, అలాగే గా గుణింతం. గ, గా, గి, గీ, గు, గు, గ్రీ. ఓకే, ఇది మనం చూస్తూ ఉంటాం. గృహ్ అంటాం. గృహ్ లేదా గృహిణి, ఇలాంటి వాటిలో మనకి గ్రూ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. గ్రూ లేదా గృహిణి. ఓకే, సో ఇలా గే, గై, గో, గౌ, గం, గహ. నెక్స్ట్ ఘ, ఘీ, ఘీ, ఘూ, ఘూ, ఘృ. ఓకే, ఘే, ఘై, ఘో, ఘౌ, ఘం, గహ. ఓకే, ఛా, ఛీ, ఛీ, ఛూ, ఛూ, ఛ్రు, ఛే, ఛై, ఛో, ఛౌ, ఛం, ఛహ. నెక్స్ట్ రెండవ ఛా. ఓకే, ఛా, ఛీ, ఛీ, ఛూ, ఛూ, ఛ్రు, ఛే, ఛై, ఛో, ఛౌ, ఛం, ఛహ. ఓకే, తెలుగు గుణింతాల్లాగే ఉన్నాయి కాబట్టి సేమ్ మీకు ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఈజీ మీకు. ఓకే, నెక్స్ట్ జా, జీ, జీ, జూ, జూ, జృ, జే, జై, జో, జౌ, జం, జహ. ఓకే, ఝా, ఝీ, ఝీ, ఝూ, ఝూ, జృ, జే, జై,
జో, జౌ, జం, జహ. ఓకే, నెక్స్ట్ ట, టా, టీ, టీ, టూ, టూ, ట్రూ, టే, టై, టో, టౌ, టం, టహ. ఠ, ఠ, ఠీ, ఠీ, ఠూ, ఠూ, ట్రూ, టే, ఠై, ఠో, ఠౌ, ఠం, టహ. నెక్స్ట్ డా గుణిద్దాం. డా. ఓకే, డ, డ, డి, డి, డు, డు, డ్రు, డే, డై, డో, డౌ, డమ్, డహ. ఓకే, అలాగే చూడండి. నెక్స్ట్ ఢ, ఢ, ఢీ, ఢీ, ఢూ, ఢూ, ఢృ, ఢే, ఢై, ఢో, ఢౌ, ఢమ్, డహ. ఓకే, నెక్స్ట్ న, న, నా, నా, నీ, నీ, ను, ను, నృ, నే, నై, నో, నౌ, నం, నహ, నహ. ఓకే, నెక్స్ట్ తా, తా, తీ, తీ, తూ, తూ, త్రూ, తే, తై, తో, తౌ, తం, తహ. ఓకే, నెక్స్ట్ థ, థ, థీ, థీ, థూ, థూ, త్రూ, థే, థై, థో, థౌ, థం, తహ. ఓకే, ఈ విధంగా మీరు మిగిలిన గుణితాలన్నీ కూడా చూడండి. ఓకేనా, అలా మీరు పలుకుతూ వెళ్ళండి. ఓకే, ఇక్కడ కొన్ని వచ్చేసరికి చూడండి. ధ్రు అని ఏదైతే ఉందో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, చూసారా? ధ్రు రాయడం కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే మనం చూస్తూ వెళదాం. ఇప్పుడు అక్షరాలను చూస్తూ వెళదాం మనం. ర్ను, ర్ను, ర్నుప్, ర్నుప్ అంటే రాజు అనమాట. ర్నుప్, ర్నుప్. ఓకే, ర్ను, ప, ర్నుప్, రాజు. ఓకే, సో పా గుణింతం. ఓకే, ఫా. ఓకే, నెక్స్ట్ బా. ఇవన్నీ నార్మల్గా మీరు ఈజీగా రాయగలుగుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. భా, మా, యా, రా. ఇక్కడ చూసారా, రాకి అరుకారం అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ర్న్, ర్ అంటే రాకి అరుకారం అనేది జనరల్గా మనం ఎక్కడ యూజ్ చేయం అది. ఓకే, ఎక్కడ యూజ్ చేయం అది. ఎటువంటి నేనైతే నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా ఈ అరుకి రా ఒత్తు ఇవ్వడం అనేది నేను ఎక్కడ చూడలేదన్నమాట. ఓకే, నేనైతే ఎక్కడ చూడలేదు. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా బాగా రేర్గా తారసపడితే, ఏదైనా ఓట్ తారసపడితే అలా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, అలాంటి పదం ఏదైనా మీకు తారసపడితే మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, మిగిలిన వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఓకే, లా, వా, వృ. ఓకే, అలా చూడండి. నెక్స్ట్ షే సరికి శ్రు. ఈ శ్రు కూడా డిఫరెంట్గా ఇక్కడ రాయడం జరిగిందనమాట. ఓకే, ష ప్లస్ శ్రు, ఈ విధంగా రాస్తారు దీన్ని. ఇది కూడా చాలా తక్కువ, బాగా రేర్ అనమాట. అంటే షా ప్లస్ రు రెండు కలిపితే ఏమవుతుందంటే శ్రా ఉంటుంది కదా, శ్రా యూజ్ చేస్తూ ఉంటారనమాట. శ్రీ కానీ ఇలాంటివి ఏమైనా చెప్పేటప్పుడు శ్రీ, అది శ్రీ అనేది వేరేగా రాస్తారు. షా మనం చూసాం కదా, శ్రా చూసాం కదా, ఆ శ్రాకి ఈ కారం ఇస్తే కనుక ఈకి మాత్రం ఇస్తే అది శ్రీ అవుతుందన్నమాట. అలా అంతే తప్పిస్తే ఇది ఎక్కడ కూడా నేను
చూసిన గుర్తులేదు నాకు యాక్చువల్గా. అంటే బాగా రేర్ అనమాట, బాగా రేర్. ఎందుకంటే నేను రోజుకి హిందీ క్లాసెస్ 4 to 5 hours హిందీ క్లాసెస్ టీచ్ చేస్తూనే ఉంటాను. మిగిలిన టైంలో ఇలా హిందీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఓకే, హిందీ బుక్స్ రాస్తూనే ఉంటాను. సో అలాంటిది నాకు తారసపడలేదంటే ఆ పదం బాగా బాగా రేర్ అనమాట, ఎక్కడో కానీ మనం చూడం. అలాంటి పదాలు మీకు పరిచయం అయితే మీరు ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి. ఓకే, శ్రీ. ఓకే, శ్రీ అంటే ఎలా రాస్తామంటే నేను ఒకసారి ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. ఓకే, శ్రీ ఈ శ్రాతో రాస్తాం అనమాట. శ్రు కానీ ఓకే, లేదా శ్రీ కానీ ఇలా రాస్తాం. ఇవి ఉపయోగిస్తాం అనమాట జనరల్గా. ఓకే ఓకే, నెక్స్ట్ అలాగే షా, శ్రు, సా, శ్రు, సా సి సు సే, శ్రు సే సై సో సౌ. ఇక్కడ హా వస్తారు చూడండి. హాకి అరుకి మాత్ర ఇచ్చినప్పుడు, రీకి మాత్ర ఇచ్చినప్పుడు చూడండి హృదయం అంటాం మనం, హృదయ్ అంటాం అన్నమాట, హృదయ్. ఓకే, అక్కడ చూసినట్టయితే హాకి అరుకారం ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వడం జరుగుతుంది, ఇది అవుతుంది అనమాట, హృదయ్. అలాంటి సిచ్యువేషన్లో మనం తీసుకోవచ్చు హృదయ్. అలాగే క్షా గుణితం. క్షా క్షీ క్షి క్షు క్షు క్షురు క్షే క్షై క్షో క్షౌ క్షం క్షః. ఓకే, అలాగే త్రా త్రీ క్షత్రియ. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇవి యూజ్ చేస్తాం. శత్రు. ఓకే, త్రా. జ్ఞా కూడా చాలా రేర్గా ఉపయోగించే పదాలు ఉంటాయి ఇక్కడ. ఆ పదాల్లో చాలా రేర్గా ఉపయోగిస్తూ ఉంటాం. జ్ఞా జ్ఞీ జ్ఞూ. జ్ఞా పైన రీకి మాత్ర అంటే అరుకి మాత్ర, ఇది ఎప్పుడు నేను చూడలేదు. నేను కూడా ఇలాంటి పదం ఎప్పుడు నేను చూడలేదు. అంటే అలాంటి అక్షరంతో వచ్చే పదం ఎప్పుడు చూడలేదు నేను నా ఎక్స్పీరియన్స్లో. ఓకే, ఏమైనా మీకు పరిచయం అయితే నాకు ఒకసారి ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి. ఓకే, అందరూ తెలుసుకుంటారు. నెక్స్ట్ అలాగే శ్రా, శ్రీ, శ్రు, శ్రు, శ్రే, శ్రై, శ్రో, శ్రౌ, శ్రం, శ్రహ. ఓకే, ఈ విధంగా మనం 16, 17 పేజీల్లో ఉన్న ఈ గుణింతాలు చూడడం జరిగింది. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి రాయండి. వ్రాస్తే మీ చేతి ఈ మజిల్స్కి ఇవి అలవాటు అవ్వాలన్నమాట. ఓకేనా, మీ బ్రెయిన్కి ప్లస్ మీ చేతికి మధ్యలో ఆ సింక్రనైజేషన్ ఉండాలన్నమాట. ఓకే, ఆ కోఆర్డినేషన్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మనం రైటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మన బ్రెయిన్కి మన హ్యాండ్లో ఉన్న ఈ మజిల్స్కి ఓకే ఆ కోఆర్డినేషన్ కుదురుతుందన్నమాట మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు. లేకపోతే ఏంటంటే ఎప్పుడు రాయకుండా కొత్తగా రాయడానికి ట్రై చేసాం అనుకోండి, మనం ఆ అక్షరాన్ని రాయడానికి చాలా ఇబ్బంది పడాలి. ఓకే, కొత్త లిపి స్క్రిప్ట్ ఏదైనా ఒక భాషకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మొదట్లో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే, ఆ చెయ్యి మనకి తిరగదనమాట, ఆ కోఆర్డినేషన్ లేక బ్రెయిన్కి హ్యాండ్కి. సో అది రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటిని రాయాలన్నమాట. రాస్తూ ఉంటే ఆ కోఆర్డినేషన్ వస్తుంది ఈ మజిల్స్కి బ్రెయిన్కి మధ్యలో. సో దట్ మీరు స్పీడ్గా రాయడానికి ఛాన్స్ ఉంటుంది, బాగా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏవైనా కాపీ రైటింగ్ బుక్స్ తీసుకోండి. బుక్స్ తీసుకుని వీటిని రాయడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, కాపీ రైటింగ్ బుక్స్ తీసుకుని వీటిని ప్రాక్టీస్ చేయండి. హిందీ కాపీ రైటింగ్ బుక్స్ చాలా దొరుకుతూ ఉంటాయి బయట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. హిందీ అక్షరాలు చదవడం దగ్గర నుండి కంప్లీట్గా హిందీ మాట్లాడే స్థాయి వరకు కూడా మిమ్మల్ని ఈ బుక్ తీసుకెళ్ళగలుగుతుంది అనమాట. మనం ముందు 14వ పేజీలో ఉన్న అక్షరాలు నేర్చుకున్నాం. దాని తర్వాత 15వ పేజీలో ఉన్న అక్షరాల్లో హల్లులు నేర్చుకున్నాం. దాని తర్వాత గుణింతాలు ఎలా ఫామ్ అవుతాయి నేర్చుకున్నాం 16, 17 పేజీల్లో. ఇలా పేజ్ బై పేజ్ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మీకు హిందీ లాంగ్వేజ్ అనేది స్టెప్ బై స్టెప్ చక్కగా నేర్చుకుంటూ వెళతారనమాట. ఓకే, ఈ బుక్ కంప్లీట్ చేసేసరికి మీరు హిందీ మాట్లాడడానికి కావలసిన ప్రతి పదాన్ని, ప్రతి వాక్య నిర్మాణాన్ని నేర్చుకుని చాలా చక్కగా మాట్లాడే స్థాయికి మీరు రాగలుగుతారనమాట. సో ఈ వీడియోస్ చూస్తూ ఈ బుక్ రిఫర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకే, ప్రాక్టీస్ చేయండి.
మీరు నేర్చుకుంటుంది సాధారణమైన భాష కాదు, ప్రపంచంలో అతి ఎక్కువ మంది మాట్లాడుతున్న 3వ భాష. ఓకే, కొన్ని కోట్ల మంది, దగ్గర దగ్గర 100 కోట్ల మందికి పైగా హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచంలో. సో అన్ని కోట్ల మందితో మీరు మాట్లాడవచ్చు అనమాట. మీకు హిందీ తెలిస్తే మీ మాట అంతమందికి అర్థమవుతుంది. అంటే మీ మాటకి ఎంత బలం చేకూరుతుంది చెప్పండి, అంతే కదా. కాబట్టి సో మనం ఏదైనా కూడా ప్రపంచానికి కన్వే చేయాలనుకున్నప్పుడు మనం మాట ద్వారానే కన్వే చేయగలుగుతాం. అది ఎంతమంది, మీ మాట ఎంతమందికి అర్థమవుతుందో మీరంత పవర్ఫుల్ పర్సన్ అవుతారనమాట. ఓకే, మీ మాట కొంతమందికి అర్థమవుతుందంటే మీరు వాళ్ళకే మీరు మీ బిజినెస్ సంబంధించి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. లేదా మీ జాబ్ పరంగా మీకు అన్ని తక్కువ అవకాశాలు మాత్రం వస్తాయి. ఎప్పుడైతే మీ భాష ఎక్కువ మందికి అర్థమవుతుందో, ఓకే, ఎక్కువ మంది మాట్లాడే భాష మీకు అర్థమవుతుందో, మీకు అన్ని అవకాశాలు, అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. అన్ని అవకాశాలు వస్తాయి మీకు. ఓకే, మీ వ్యాపార పరంగా కానివ్వండి, మీ కెరీర్ పరంగా కానివ్వండి. కాబట్టి ఇలాంటి భాషలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. మన మాతృభాషతో పాటుగా మనకి ఇలాంటి భాషలు, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, ఈ భాషలు కంపల్సరీ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే, మన పవర్ని మనం పెంచుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇలా మీరు మాతో నేరుగా ఒకవేళ హిందీ లేదా ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిరోజు ఒక 1 అవర్ పాటు మేము మీకు క్లాసెస్ ఇలా నేరుగా టీచ్ చేస్తాం. ఇది వీడియో కాబట్టి నేను మాత్రం మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడే అవకాశం లేదు. ఏదైనా డౌట్ వస్తే అడిగే అవకాశం లేదు. అదే ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అయినట్టయితే మీరు నాతో మాట్లాడే అవకాశం ఉంటుందన్నమాట. డైరెక్ట్గా నేను మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ చేయగలుగుతాను, మీరు వెంటనే లైవ్లో నాకు ఆన్సర్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. అది కూడా మీ ఇంటి దగ్గర నుంచే ఇంటర్నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా చక్కగా మీరు అటెండ్ అవ్వచ్చు. కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదన్నమాట. చక్కగా మీ ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ ప్రతి నెల 25/5 ఈ 2 తేదీల్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీకు మరిన్ని వివరాలు కావాలనుకున్నట్టయితే ఈ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి కాల్ చేసి ఈ బుక్స్ ఆర్డర్ ఇవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్లో కూడా జాయిన్ అయ్యి నేరుగా చక్కగా ప్రతిరోజు ఒక 1 అవర్ పాటు మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అలాగే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డిక్షనరీ కూడా అవైలబుల్గా ఉంది. ఈ డిక్షనరీలో దగ్గర మనం తెలుగులో ప్రతిరోజు మాట్లాడుకునే ఒక 6000 తెలుగు పదాలకు హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు ఉంటాయన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డిక్షనరీ, మన దగ్గర ఉండవలసిన పుస్తకం. కాబట్టి ఈ బుక్స్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నా లేదా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా పైన నెంబర్స్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.